ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బుగ్గన రాజారెడ్డి గారు నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరమైన విమర్శలు చేయడాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయని చెప్పేసి అబద్ధాలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా ఆయనను సూటిగా మేము ప్రశ్నించేది ఏమంటే, అయా నిండు సభలో ముఖ్యమంత్రి గారు రైతులకు పాస్బుక్లు ఇచ్చేదానికి వచ్చిన సభలో దాదాపు 10,000 మంది ఉన్న సభలో ఒక రైతు, పోదొడ్డి గ్రామానికి చెందిన రైతు, తనకు జరిగిన నష్టాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని, అది నీ ద్వారా, రాజారెడ్డి గారి ద్వారా నాకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది, 100 సంవత్సరాల నుంచి నాకు వారసత్వంగా వచ్చే భూమిని 4.5 ఎకరా నా భార్యకు సంబంధించిన భూమిని మరి రాజారెడ్డి గారు దాన్ని ఆన్లైన్ తీసేపించి ఆయన అనుచరులకు చేయించి క్రషర్ ఫ్యాక్టరీకి ఇప్పించుకున్నాడని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తే, దానిపైన రైతు సభలో రైతుల కోసం వచ్చిన మా నాయకుడు తీవ్రంగా స్పందించి వేదిక మీద ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అధికారులందరినీ ఆదేశించి ఆ రైతుకు న్యాయం చేయండి అని ఇమ్మీడియట్గా స్పందిస్తే, దాన్ని నువ్వు తప్పుపడతావంటే మరి ఇది ఏ రకంగా సహేతుకమో రాజారెడ్డి గారు సమాధానం చెప్పాల్సినది వస్తుందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం రాజారెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని గురించి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాలనా దక్షతను గురించి నువ్వు విమర్శ చేస్తావంటే నవ్వుకుంటున్నారు డోన్ ప్రజలు. ఎందుకంటే జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసేవాడివా? నువ్వు తప్పు చేసినావు అక్కడ పోదొడ్డిలో. నీ ఫ్యాక్టరీ కోసం, నువ్వు కంకర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకునే దానికోసం రైతు పొలం, రైతు భార్య పేరు మీద ఉన్న పొలం నువ్వు మరి నీ అధికారులతో నీకు అధికారం ఉందని చెప్పేసి దాన్ని ఆన్లైన్ రద్దు చేపించి వాళ్లకు, నీ తాబేదారులకు పోదొడ్డిలో ఉన్న పొలాన్ని ప్యాపిల్లో ఉన్న రైతుకు, మాందొడ్డిలో ఉన్న రైతుకు 4.5 ఎకరాను సెరిసగం చేపించి ఆ రైతులతో మళ్ళీ నువ్వు కొనుగోలు చేసినట్లు చేసి దాన్ని నీ క్రషర్ ఫ్యాక్టరీకి రస్తకు వాడుకునేది నిజం కాదా అని ఈ సందర్భంగా రాజారెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. నీ బాధితుడు ఈడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నాడు. మా నారాయణ మాజీ సర్పంచ్, పోదొడ్డి మాజీ సర్పంచ్. ఈ విషయాన్ని అడిగినందుకే కదా నారాయణ పైన హత్యాయత్నం చేసినది ఆ రోజు నువ్వు, నీ మనుషులు. మా నారాయణ తలబగలు కొట్టినారు. ఎందుకోసం? రామచంద్ర యాదవ్ భూమిని ఆక్రమించుకున్నావు నువ్వు అని చెప్పేసి, రామచంద్ర యాదవ్కు మళ్ళీ భూమి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఆ నీ ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల పంటలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున మాట్లాడడానికి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తే నారాయణ పైన నీ గుండాలను పెట్టి దాడి చేపించి హత్యా ప్రయత్నం చేపించినది వాస్తవం కాదా? నీ పార్టీ ఈరోజు మండల కన్వీనర్ అని, నువ్వు ప్యాపిలి మండల కన్వీనర్ అని చెప్పుకుంటున్నావు. ఆ కన్వీనరే కదా మా నారాయణ పైన దాడి చేసినది. హత్యాయత్నం కేసులో మొదటి ముద్దాయి అతనే కదా. దీనికి ఏం సమాధానం చెప్తావు రాజారెడ్డి గారని ఈ సందర్భంగా మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. గురివింద సామెతలాగా మాట్లాడితే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఈరోజు ప్రజలు అన్నీ చూస్తున్నారు. నువ్వు అంటున్నావు ఏదో మా తాతలు నేతులు లాగిరి, మా మూతుల వాసనలు చూడండి అని నువ్వు చెప్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు రావాలా, వస్తే నీ దాన ధర్మాల కార్యక్రమాలన్నీ చూపిస్తాను, ఒకరోజు చాలదు అని చెప్తున్నావు. అయ్యా నీ దాన ధర్మాలు, నువ్వు ఏం చేసినావో, మీ పెద్దలు ఏం చేసినారో అక్కడే నిన్ను ఓడించినారు. ఆ ప్రజలే తిరస్కరించినారు. బేతంచెర్లలో నువ్వు ఏవైతే చేసినావో అక్కడి ప్రజలే నిన్ను తిరస్కరించినారు. అంటే ఇంకా కూడా నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవడంలా ఇంకా ఏవో మాట్లాడుతున్నావు. నువ్వు చెడ్డవాడివి, నువ్వు మంచి పనులు చేయలేదు, నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజల ఆస్తులను కొల్లగొట్టేదానికి నీ అధికారాన్ని ఉపయోగించుకున్నావు. మరి నీకు వ్యతిరేకంగా ఉండే పార్టీ వాళ్ళను కక్ష సాధింపు చర్యలు చేసినావు, తప్పుడు కేసులు పెట్టినావు.
జైలులో పెట్టించినావు. ఈ పనులు చేసిన దానికే నిన్ను బేతంచెరలో మరి తీవ్రంగా తిరస్కరించినారు. అక్కడే నీకు మెజార్టీ లేకుండా చేసినారు. ఇంకా కూడా నువ్వు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నావంటే దీనికి మరి ప్రజలందరూ చాలా విఘ్నులు. డోన్ నియోజకవర్గం ప్రజలు నువ్వు ఆ రోజు ఏదో హడావుడిగా ఎన్నికల కోసం, ఎన్నికల లబ్ధి కోసం, ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత కార్యక్రమాలు ప్రారంభించి వాటికి పూర్తి కాకుండానే మరి ప్రారంభోత్సవాలు చేసి ఈరోజు నువ్వు వాటిని వదిలిపెట్టిపోయినావు. ప్రజలు నిన్ను ఓడించినారు. కానీ ఆ బాధ్యత మేము తీసుకున్నాం, మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజానాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు తీసుకొని వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈరోజు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మా బాధ్యత అది. మీ ప్రభుత్వంలో మీరు అమరావతిని నిలబెట్టేసిన చరిత్ర మీది, అమరావతిని వల్లకాడు చేసిన చరిత్ర మీది. అందుకే మిమ్మల్ని ప్రజలు తోకకోసినారు. పోలవరాన్ని ఆపేసిన చరిత్ర మీది. లేకపోతే ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము. మీ చరిత్ర, మా చరిత్ర అభివృద్ధి చరిత్ర. మా నాయకుడు అభివృద్ధి కాముకుడు. అభివృద్ధి చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు. కాబట్టి నువ్వేదో తప్పుడు ఆరోపణలు చేస్తే ఇక్కడ ఎవరు మీ ఆరోపణలను నమ్మేవాళ్ళు లేరు. నీ అభివృద్ధి అంతా కూడా మేడిపల్లి చందంగా ఉంది ఈ నియోజకవర్గంలో. నీ అభివృద్ధి మరి నీ కమిషన్ల కోసం, నీ ముడుపుల కోసం, నీ కాంట్రాక్ట్ల కోసం నువ్వు అభివృద్ధి చేసినావు తప్ప నిజంగా నీకేమాత్రం చిత్తశుద్ధి లేదు అభివృద్ధి విషయంలో. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకటే మాట్లాడుతున్నాం. 2021లో ఈ గోరుకల్ వాటర్ స్కీమ్కు నీ అనుమతులు వచ్చినాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వం స్కీమ్. ఇదేమి ఈయన సొంతంగా తెచ్చినదేం కాదు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద శాంక్షన్ చేసినది. మరి 2021లో ఆ స్కీమ్ శాంక్షన్ అయితే 2024 ఎన్నికలు వచ్చినప్పటికల్లా నువ్వు ఎంత పని చేసినావు అంటే నీకు 3 సంవత్సరాల టైం ఉన్నది. మరి ఆ స్కీమును పూర్తి చేసేదానికి 3 సంవత్సరాల కాలం నీకు చాలేదా అని రాజారెడ్డి గారిని అడుగుతున్నాం. మరి ఈరోజు మేము వచ్చి 18 నెలలు అయింది, అంతే. 1.5 సంవత్సరం అయింది. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? ఇక అవి చేయలేదు, ఇవి చేయలేదు, అవి నిలబడిపోయినాయి, ఇవి నిలబడిపోయినాయి. నీకు 5 ఏళ్ళు ఏం చేసినావు నువ్వు? గోర్కల్ వాటర్ స్కీము బేతంచేర్లకు ఒక్కటి మాత్రమే ఎన్నికలప్పుడు ఎందుకు ఇచ్చినావు? డోన్ నియోజకవర్గానికి అంతా ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఆ రోజు 100 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు పెట్టినావు దానికోసం? మేము ఈరోజు 15-16 నెలల కాలంలోనే 150 కోట్లు ఖర్చు పెట్టినాం. రేపు మే నెల నాటికి మొత్తం నియోజకవర్గం అంతా మా సూర్యప్రకాష్ రెడ్డి గారు గోర్కల్ వాటర్ను అందించబోతున్నాడు. ఇది మా పని విధానానికి ఇది తార్కాణం అని ఈరోజు రాజారెడ్డికి తెలియజేస్తున్నాం. ప్రజలకు తెలిసింది. నువ్వు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన 4 గోడల మధ్యన అబద్ధాలు వల్లిస్తే అవి నిజాలుగా ప్రజలు ఎవరు నమ్మరని చెప్పేసి రాజారెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. మీరు ఇట్లాంటి అనవసరమైన ఆరోపణలు మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే అది ఆకాశం పైన ఉమ్మేస్తే తిరిగి నిముఖం పైన పడతాది రాజారెడ్డి గారని గుర్తుంచుకో అని చెప్పేసి ఈ సందర్భంగా రాజారెడ్డి గారికి హెచ్చరిస్తున్నాము, తెలియజేస్తున్నాము. మరి అంతేకాదు మీరు ఎక్కడ ఏమి కాన్సెప్ట్ ఉంది? మీ అధికారంలో మీరు ఏం చేసినారు? ఇక్కడ 1942లో ఈ డోన్ టౌన్లో స్థాపితమైంది ఎస్కేపీ హై స్కూల్ 1942లో. మరి అట్లాంటి స్కూల్ని ఈరోజు నువ్వేం చేసినావు? నీ ప్రభుత్వ హయాంలో ఏం చేసినారంటే ఆ స్థలాన్ని ఈరోజు కబ్జా చేసుకొని కాంప్లెక్స్లు కడుతున్నారు, స్కూల్ స్థలాన్ని. ఇది నీ అభివృద్ధి రాజారెడ్డి గారు. దానికి సాక్ష్యాలు, తార్కాణాలు నేను చూపిస్తాను నా సెల్. ఈరోజు ఎస్కేపీ హై స్కూల్ దుస్థితి ఏ రకంగా ఉందో, మరి వేల మంది, లక్షల మందికి చదువునిచ్చిన ఎస్కేపీ హై స్కూలు ఈరోజు నీ హయాంలో ఈ రకంగా మారిందంటే, ఈరోజు కాంప్లెక్స్ కడుతున్నామంటే ఇక్కడ ఎస్కేపీ హై స్కూల్లో
ఇది బుగ్గన పేరు మీద వాటర్ ట్యాంక్ పెట్టి అక్కడ నిర్మాణం షాపింగ్ కాంప్లెక్స్లు లాడ్జీలు కడుతున్నావు. ఇదేనా నీ అభివృద్ధి? ఇదేనా నీవు విద్య పట్ల, పేదల పట్ల, అభివృద్ధి పట్ల నీకున్న కమిట్మెంటు? కాబట్టి నువ్వు తప్పనిసరిగా నీ అధికారం అంతా నీ స్వార్థానికి వాడుకున్నావు. నీ అనుచరుల దందాలకు ఉపయోగించుకున్నారు. నీ అనుచరులు మొత్తం ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేసుకున్నారు. మేము వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే అందరి చిట్టా చెప్తాం. సైకిల్ లేని వాళ్ళు ఈరోజు ఫార్చునర్ వాహనాల్లో తిరుగుతున్నారు. అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు 5 అంతస్తుల మేడలు కట్టి లిఫ్ట్లు కట్టినారు. ఇది అభివృద్ధి డోన్ ప్రజల్లో నీ పార్టీ వాళ్ళకు కనపడి నీ పార్టీ వాళ్ళకు చేసిన అభివృద్ధి. ప్రజలకు చేసిన అభివృద్ధి అంటే ఏం లేదు. మా నియోజకవర్గం, మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 40 చెరువులు, డోను, ప్యాపిలి 40 చెరువులు నీళ్లు నింపిన ఘనత సూర్యప్రకాష్ రెడ్డి గారికి దక్కింది. తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఒక అపర భగీరథుని మాదిరి ఈ కరువు సీమను సిరుల సీమగా మార్చాలా. ఈ కరువులో రైతులకు కరువు అనేది ఉండకూడదు. రైతులు నిత్యం మరి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఒక ధ్యేయంతో కృష్ణా జలాలను తీసుకొచ్చి ఊరుల్లో మరి నింపి, చెరువులను నింపి ఈరోజు కరువును పారదోలిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో మా సూర్యప్రకాష్ రెడ్డి గారు. కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోవాలని రాజారెడ్డి గారికి మరి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈయన ఎన్ని నీతులు చెప్తున్నాడంటే, సామ్నా పత్రిక శివసేనది, ప్రజాశక్తి పత్రిక సిపిఎంది, విశాలాంధ్ర పత్రిక సిపిఐది. మరి సాక్షి పత్రిక ఎవరిదో చెప్పలే ఆయన. సాక్షి పత్రిక ఎవరిది నాయన? మరి ఈనాడుకు జ్యోతికే నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, పార్టీ కొమ్ముగాసి రాస్తున్నావు అని మాట్లాడతావే. ఇది ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేరు అనుకుంటున్నావా? ఇది ఎవరికి తెలియదా? సాక్షి పత్రిక ఎవరిది అనేది? ఆ సాక్షిలో పచ్చి అబద్ధాలు, పొద్దున్న లేచినాల నుంచి మరి బూతులు, అబద్ధాలు, మరి అంత దరిద్రమైన పత్రిక ఇంకొకటి ఏది లేదు కదా. సాక్షి పత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ. మరి ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఇక నీకు ఈ రాజకీయాల్లో డోన్ నియోజకవర్గంలో శాశ్వతంగా స్థానం లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే మళ్ళీ రాజకీయాల్లో మరి గెలుస్తాడు. ఇక్కడ ప్రజల అభిమానం పొందిన నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు. కాబట్టి మీరు ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయొద్దు. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా ప్రజల పట్ల కొంతైనా బాధ్యత ఉంటే, మీకు ఫస్ట్ పొద్దుటిలో తప్పు జరిగిందని చెంపలేసుకో. ఆ రైతుకు ఇచ్చిన భూమిని, తీసుకున్న భూమిని మళ్ళీ ఆ రైతుకు హ్యాండ్ ఓవర్ చెప్పి నీ అనుచరులతో, అప్పుడు నిన్ను ఈ డోన్ ప్రజలు నమ్ముతారు. నీకు ఇంకో మాట కూడా చెప్తున్నాం. నువ్వు ఈ సమస్యల మీద చర్చించాలనుకుంటే నీ హయాంలో, నీ 5 ఏళ్లలో ఎన్ని భూములు అన్యాక్రాంతమైనాయో, ఎన్ని భూములు ప్రజలవి గుంజుకున్నారో చర్చకు మేము రెడీ. నువ్వు డోన్ పాత బస్టాండ్లో జన్మభూమి కట్ట దగ్గరికి వస్తే, నువ్వు కానీ నీ ముఖ్య అనుచరులు కానీ వస్తే మొత్తం నీ చిట్టా అంతా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు ప్రజల భూములు లాక్కున్నారు, ఎన్ని ఎకరాలను రిజిస్ట్రేషన్ భూములను గవర్నమెంట్ భూములుగా మార్చినారు, ఏ రకంగా మోసాలు చేసినారు, అన్ని వివరాలు ముందుంచుతామని చెప్పేసి ఈ రాజారెడ్డికి తెలియజేస్తూ, ఇట్లాంటి ఇంకొక అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలియజేస్తూ, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇప్పటికే కాలాతీతమైంది. పోద్దొడ్డి రైతుకు జరిగిన అన్యాయం ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయింది. ఇప్పటికైనా మీరు స్పందించి అధికారులు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాం.